హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం ఒక మంచి పౌడర్ చేసుకుందాము. దీనికోసం పంకిన్ సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. కొన్ని తక్కువ తీసుకున్నా పర్వాలేదు. మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా మీరు తక్కువ తీసుకోండి. నేను 25 గ్రామ్స్ తీసుకొచ్చాను. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంటున్నాను కాబట్టి నువ్వులు కూడా కొన్ని. నేను సన్ఫ్లవర్ సీడ్స్ ఎన్ని తీసుకున్నానో అంతే క్వాంటిటీ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఎండుమిర్చి, ఈ మిర్చీలు నేను పచ్చిమిర్చిలే ఇంట్లో ఎండబెట్టానండి. ఎండబెడితే డ్రై అయిపోతాయి కదా, డ్రై అయిపోయాక ఎండబెట్టిన మిర్చీలు చాలా స్పైసీ ఉంటాయి. నేను ఇన్ని తీసుకున్నాను. మీరు ఎండుమిర్చి అయితే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి. బయట తెచ్చిన ఎండుమిర్చి అయితే. జీలకర్ర, ఇప్పుడు నేను ఫ్రై చేసే స్పూన్ ఉంది కదా, కర్రీ స్పూన్, దాంతో ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత కరివేపాకు, ఎల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాలి దానివి. నెక్స్ట్ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక దగ్గరికి వేసి మొత్తం ఒక దగ్గరే డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను ఒక దగ్గరే చేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం ఒక దగ్గరే డ్రై రోస్ట్ చేస్తున్నాను. చాలా టైం పట్టింది. మీడియం టు స్మాల్ ఫ్లేమ్లో పెట్టాను కదా, మీడియం కూడా పెట్టాను, చాలా స్మాల్లో పెట్టాను. స్మాల్ ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి లేట్ అయ్యింది బాగా. ఇది ఎలా ఫ్రై కావాలంటే, పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కలర్ చేంజ్ కావాలి, కొద్దిగా, మరీ కాదండి, కొద్దిగా. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఏమో చిటపటమని సౌండ్ వస్తాయి. నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఏమో విరిగిపోతాయి ఫ్రెండ్స్. ఈ మూడు ఇలా అయితే అవి టోటల్గా ఫ్రై అయినట్టు. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో వెల్లుల్లిపాయలు, ఒక వెల్లిగడ్డ తీసుకున్నా కదా, అదే వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ అవి కూడా. నేను పైన పొట్టంతా ఇట్లా రబ్ చేసి వేసేసాను, మొత్తం డీప్గా ఏమొల్చలేను. అవి ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత నువ్వులు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా కొన్ని తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేను. కొన్ని అంటే ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కదా స్పూన్, ఆ స్పూన్తో 1.5 స్పూన్ అంతా తీసుకున్నాను. అవి కూడా త్వరగానే రోస్ట్ అయిపోతాయి కాబట్టి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత జీలకర్ర డ్రై రోస్ట్ వేసుకోవాలి. తర్వాత చింతపండు, ఇది నిమ్మకాయ అంత ఉంది ఫ్రెండ్స్, నిమ్మకాయ అంత సైజు చింతపండు, గట్టిగా దగ్గర పట్టుకుంటే నిమ్మకాయ అంత ఉంటుంది అనమాట. దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పొడి చేసుకుంటాం కదా, అందుకే డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇట్లా గట్టిగా డ్రై అయిపోతుంది అనమాట, డ్రైగా ఉంటుంది. మనం పొడి చేసుకున్నప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. చింతపండు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి వేరే ప్లేట్లో. తర్వాత ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనము కరివేపాకు తీసుకున్నాం కదా, దీనికన్నా మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కరివేపాకు. కాకపోతే నేను ఇందాక ఒక ప్లాస్టిక్ బౌల్ చూపించాను కదా, అంతే తీసుకున్నాను. కరివేపాకు తీసుకొని అది చాలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే సౌండ్ రావాలి, మొత్తము అందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి కరివేపాకు సౌండ్ వస్తుంది ఫ్రై చేస్తుంటే. అలా సౌండ్ వచ్చేంత వరకు చాలా క్రిస్పీగా, కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి. దీన్ని చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఈ కరివేపాకు, ఎండుమిర్చీలు ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇదండి, ఫస్ట్ వాటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చింతపండు వేసాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను, జీలకర్ర కూడా వేసాను, 3 వేసాను ఫస్ట్. అవి 2 మిక్సీ అయ్యాక ఈ 3 వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని, నేను ఏం చేశానంటే చిన్న జార్లో మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. అయితే అది ఈ పొడి ఇంకా సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ అన్నీ అందులో సరిపోవు అనిపించింది.
అందుకే వేరే జార్లో ఆ సీడ్స్ని సపరేట్గా మిక్సీ పట్టాను. తర్వాత ఫస్ట్ మిక్సీ పట్టినది ఉంటుంది కదా కరివేపాకుది, అది అందులో వేసేసి మళ్ళీ ఇంకొకసారి తిప్పాను అనమాట. మిక్సీ పట్టేస్తే పొడి రెడీ అయిపోయింది. సాల్ట్ వేసుకొని పట్టుకోండి. నేను ఇది గల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పు, అది ఆ స్పూన్తో వేసి, నేను ఏ స్పూన్ అయితే చూపించానో కర్రీ స్పూన్, ఆ స్పూన్తో వేసి మిక్సీ పట్టుకున్నాను. బాగా వచ్చింది. దీన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ వేడి వేడి అన్నంలో తినాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇవాళ రేపు చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఎవరితో ఏజ్తో సంబంధం లేకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కాబట్టి ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి హెల్దీ. ఒకవేళ వాళ్ళు తినలేకపోయారనుకోండి, ఏమన్నా కర్రీస్ ఉంటాయి కదా, ఫ్రై రైస్ లేకపోతే ఇంకేమైనా కర్రీస్, అవి కర్రీస్ వండినప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తినకపోతే వేస్ట్ కాకుండా అలా చేసుకోవచ్చు అనమాట. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి ఫ్రెండ్స్.